కడప జిల్లా పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. రైతు కార్మికుల నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఎస్సీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. నాగేంద్ర కుమార్ వద్ద 10,000 రూపాయలు రికవరీ చేస్తున్నట్లు చెప్పారు. నాగేంద్ర కుమార్ తో పాటు ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే దానిపై లోతుగా పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇది కడప జిల్లా చక్రాయపేట మండలము కుమారో కాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి ఇనాం భూములు దాదాపు 35 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండడం జరిగింది. పట్టాదారు పాస్బుక్లను కూడా వాళ్ళు పొందడం జరిగింది. సో దీని మీద ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఈ ఇనాం భూములు మసీదుకు చెందినటువంటి ఇనాం భూములను తిరిగి మసీదుకే వాటిని బదలాయించాలని అక్రమంగా పొందినటువంటి ఆ వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి పాస్బుక్లను రద్దు చేసి తిరిగి ఆ ఇనాం భూములను 35 ఎకరాల ఇనాం భూములను తిరిగి మసీదు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంబంధిత నాగేంద్ర కుమార్ డిప్యూటీ తహసీల్దార్ మీద. తర్వాత ఈరోజు ఆయన ఆదేశించిన మేరకు ఈరోజు 10,000 రూపాయలు తీసుకొని వచ్చినటువంటి ఫిర్యాదుదారుని వద్ద లంచం తీసుకుంటూ ఉండగా తన ఆర్డీఓ ఆఫీస్లో లంచం తీసుకుంటున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ను నేను మరియు మా